ఈనాడు ముముక్షు వ్యవహార ప్రకరణంలో 3వ సర్గలో ఉన్నాం. ఈ సర్గలో 36 శ్లోకాలు ఉన్నాయి. ఇంతకుముందు 2 సర్గల్లాగానే ఈ సర్గ చాలా ముఖ్యమైనది. ముఖ్య సూత్రాలు ఇందులో చెప్పబడతాయి. మహాత్ములు ఎవరైనా సరే తాము చెప్పదలిచిన విషయాన్ని టూకీగా సూత్రప్రాయంగా మొదటి మాటలోనే చెప్పి దానికి అవసరమైనంత వివరణని ఇచ్చుకుంటూ వెళ్తారు. పని పూర్తయ్యేదాకా వదిలిపెట్టరు. పని పూర్ణం గావించి మరలా ప్రథమ సూత్రాన్ని స్మరింపజేసి కార్యక్రమాన్ని ఫలవంతం చేస్తారు. ఇందులో మనం మొట్టమొదటి చెప్పుకున్న ఆ శ్లోకం ఏదైతే ఉందో ఉపదేశ శ్లోకం, అవిచ్ఛిన్న చిదాత్మైక పుమానస్థీహ నేతరత్ స్వసంకల్పవశాద్బద్ధో నిస్సంకల్పశ్చ ముచ్యతే. ఈ శ్లోకాన్ని నిత్యము మరణం చేస్తూ ఉండాలి అందరూ కూడా. శ్లోక అర్థాన్ని ఏ విధంగా అయితే ఇంతకుముందు ప్రస్తావించడం జరిగిందో దాన్ని ఆ విధంగా భావన చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. క్రమంగా శ్లోకం చదువుతుంటేనే మీకు ఆ భావన కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ 3వ సర్గలోకి వస్తే ఇక్కడ వశిష్ఠ భగవానుడు ఆయన విశ్వామిత్ర భగవాను చేత పురికొల్పబడి మునిలోకం ఎదుట శ్రీరామచంద్రునితోటి ఈ సంభాషణ అంతా కొనసాగించడానికి ఆయన అంగీకరించి మొదలు పెట్టబోతూ ఉన్నారు. విశ్వామిత్ర భగవానుడు వశిష్ఠ భగవానునికి ఈ విషయాన్ని, అంటే శ్రీరామచంద్రునికి తత్వోపదేశం చేయటము అనే ఈ బాధ్యతని ఆయన మీద పెట్టగా ఆ బరువుని మునిలోకం అంతా కూడా హర్షించింది. అందరూ కూడా సాధువాదాలు చేశారు. ఇది చాలా గొప్ప విషయం, తప్పక వశిష్ఠ భగవానుడే ఈ రాముడికి ఉపదేశం ఇయ్యతగిన వాడు అని చెప్పి వాళ్ళందరూ కూడాను ఎంతో ఇష్టంగా ఆయన మాటలు వినటానికి సిద్ధమై ఉన్నారు. దశరథ మహారాజు యొక్క సభ చీమ చిటుక్కుమంటే వినపడేటంత నిశ్శబ్దంగా ఉంది. అంతమంది కూర్చొని ఉన్నప్పటికీ కూడాను చల్లని గాలి, ఆ తెరలు, గాలికి తెరలు కదులుతూ ఉంటే సభా మండపంలోని తెరలు, అంత మాత్రమే తప్ప ఎక్కడ ఎటువంటి ఆటంకము లేకుండా ఉంది. చుట్టుపక్కల ఉన్న చెట్ల మీద ఉన్న పక్షులు కూడా అరవటం మాని చెవులు రెక్కించి కూర్చున్నాయి. చుట్టూ ఉండే వాతావరణం అంతా కూడా వశిష్ఠ భగవాను యొక్క అమృత వాక్కుల కోసం ఎదురు చూస్తూ నిశ్శబ్దంగా ఉంది. వశిష్ఠ భగవానుడు చెప్తూ ఉన్నారు, రామ, పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు చెప్పిన జ్ఞానాన్ని, లోకానికి అంతటికీ ఇచ్చిన జ్ఞానాన్ని ఇప్పుడు నేను స్మరించి నీకు చెప్పబోతూ ఉన్నాను. పూర్వముక్తం భగవత యజ్ఞానం పద్మజన్మన సర్గాదౌ లోక శాంత్యర్థం తదిదం కథయామ్యహం. అదే ఆ జ్ఞానాన్నే ఇప్పుడు నీకు చెప్పబోతూ ఉన్నాను. కొత్తగా మరొక జ్ఞానం అంటూ ఏమీ లేదు. ఎందుకు చెప్పారు పద్మసంభవుడు ఈ జ్ఞానాన్నంతా కూడా ఎందుకు ప్రవచించారు అంటే, లోకాన్ని శాంతింప చేయటం కోసం అని చెప్పి దీన్ని ఇచ్చారు.
లోకశాంతి అనగా ఏమిటంటే ప్రజలు శాంతులై ఉండడం, సృష్టి అంతా కూడాను పరమతత్వ స్పృహతోటి వర్తిస్తూ ఉండడం అనే కారణాన్ని పురస్కరించుకొని దీనిని ప్రవచించారు. ఎప్పుడైతే ఈ జ్ఞానము స్మరించబడదో ఏ జీవుని ఎందైనా, అక్కడ పునఃసృష్టి అంటే జీవ సృష్టి అనేది మొదలవుతుంది. ఈ సృష్టి అంతా కూడా సుఖదుఖాత్మకంగా ఇప్పుడు నీవు వర్ణించిన ఈ వైరాగ్య ప్రకరణంలో నీవు వినిపించిన ఆ జ్ఞానం ఏదైతే ఉందో, అనుభూతి ఏదైతే ఉందో, వాస్తవం ఏదైతే ఉందో, అది ఇక కట్టలు పెంచుకొని విజృంభిస్తుంది. దానికి అంతూ పొంతూ ఉండదు. దానిని ఆపలేకపోయినట్లయితే నిత్య దుఃఖము, అట్లానే స్వర్గము, నరకము, భూమి అనే ఈ లోకాలకి నిత్య ప్రయాణాలు, తప్పనిసరి ప్రయాణాలు. భూమి మీద జననము, జీవితము, మరణము అనే అనుభవము, ఇవన్నీ కూడా కలగటం మొదలవుతాయి. ఇదే అశాంతి అంటే. ఈ అశాంతిని తొలగించడం కోసం, శాంతిగా లోకాలన్నీ నిత్యము సుఖ సంతోషాలతో ఉండడం కోసం ఈ పరమజ్ఞానాన్ని పరమాత్మ బ్రహ్మదేవుడు మాకు ప్రవశించడం జరిగింది. ఆయన పిల్లలమైన మాకు దానినే ఇప్పుడు నీకు వచించబోతూ ఉన్నాను అనగానే రాముడు, స్వామి చాలా బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి నా మీద ప్రేమతోటి నాకు ఉపదేశం చేయడం కోసం మీరు సిద్ధమైనట్లుగా తోస్తూ ఉన్నది. కానీ ఆ పెద్ద పని మీరు మొదలుపెట్టే ముందు ఇప్పుడే కలిగిన సందేహం ఒకటి ఉన్నది నాకు, దానిని తీర్చి మీరు ఉపక్రమించండి స్వామి అని చెప్పి అడిగి, ఏమిటంటే, ఇగో ఇక్కడ కూర్చున్న మహాత్ముడు మా తండ్రి గారి చెంత కూర్చొని ఉన్నారు. వ్యాస భగవానుడు. ఈయన ఉత్తమోత్తముడు, మహాజ్ఞాని, లోక గురువు, సర్వజ్ఞుడు. అయినప్పటికీ కూడా ఈయన సదేహుడై ఉన్నాడు. ఈయన కుమారుడు మాత్రం విదేహుడయ్యాడు, విదేహ ముక్తిని పొందాడని చెప్తున్నారు. ఈయన ఎందుకు పొందలేకపోయాడు? ఇది ఎలా జరిగింది? తండ్రి కంటే కుమారుడు అధిక జ్ఞానవంతుడు ఎలా అయ్యాడు? ఇక్కడ అధికమైన స్థితిని ఎలా సంపాదించగలిగాడు? దీన్ని వివరించండి అని అడిగితే వశిష్ఠ భగవానుడు చెప్తూ ఉన్నారు, నాయన, పరమార్క ప్రకాశాంతస్త్రిజగత్రసరేణవః ఉత్పత్త్యోత్పత్త్యలీనాయేన సంఖ్యాం ఉపయాంతి తే వర్తమానాశ్చ యా సంతి త్రైలోక్యగణకోటయః శక్యంతే తాశ్చ సంఖ్యాతుం నైవ కాశ్చన కేనచిత్ భవిష్యంతి పరాంబోధౌ జగత్సద్గతరంగకాః తాంశ్చైవ పరిసంఖ్యాతుం సా కథైవ న విద్యతే. బై రామ, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏ కారణం చేత సృష్టిలో అశాంతి వస్తుంది, దుఃఖం వస్తూ ఉన్నది, ఆ కారణాన్ని తొలగించగల ఉత్తమోత్తమైన వస్తువు ఏమిటంటే సుజ్ఞానం. బ్రహ్మదేవుడు లోకాల యొక్క శ్రేయో దృష్టితోటి ఏ జ్ఞానాన్ని అయితే ప్రవచించారో, ఆ జ్ఞానం ఎప్పుడు మరుగున పడుతుందో అప్పుడు నానా సృష్టులు అజ్ఞానాత్మకంగా సృష్టించబడతాయి. జనన మరణాలు అనేవి అనుభవానికి వస్తూ ఉంటాయి. ఈ విధంగా పరమ చైతన్య సూర్యుని ప్రకాశంలో కలిగి వర్తించి తిరిగి మాయమైపోతున్న ఈ జగత్ సృష్టులు, త్రిలోకాలతో కూడుకొని ఉన్న జగత్ సృష్టుల యొక్క సంఖ్యకి అంతం అంటూ లేదు. ఇవి పుడుతూ ఉన్నాయి, పుట్టి నానా విధాలుగా వర్తిస్తూ ఉన్నాయి, తిరిగి లీనమైపోతూ ఉన్నాయి. వీటిలో ఇప్పుడున్న వాటినే
లెక్కించడానికి అనేవి సంఖ్యకి అందవు. ఎంత వేగంగా ఆ సంఖ్య పెరిగిపోతూ ఉంటుందంటే చెప్పడానికి వీల్లేదు. అటువంటప్పుడు దానిని ఇలా అని చెప్పి గుర్తించడానికి కూడా, ఇన్ని ఉన్నాయని చెప్పి చెప్పడానికి కూడా కుదరదు. మొదటి అక్షరం మొదలుపెట్టి వాక్యం నిర్మాణం పూర్తి చేసే సమయానికి ఎన్ని ఉంటాయి, ఎన్ని పెరుగుతాయి అన్నది కూడా చెప్పలేం. కాబట్టి ఇలా లెక్కించడం కుదరదు. అలానే భవిష్యత్తులో రాబోయే ఈ జగత్ సృష్టులు అనేవి, ఈ తరంగాలు అనేవి నిరంతరం వస్తూనే ఉంటాయి. వీటినన్నిటినీ గుర్తించి చెప్పడం ఇవన్నీ కూడాను అసాధ్యము, అదేవిధంగా అనవసరము కూడా. ఈ మాత్రం చెప్పుకుంటే చాలు. అప్పుడు రాముల వారు అంటున్నారు, నిజమే స్వామి, జరిగిపోయిన సృష్టుల గురించి అవసరం లేదు, రాబోయే సృష్టుల గురించి అంతగా విచారణ అవసరం లేదు. మీరు అన్నది వాస్తవమే కావచ్చు, కానీ ఇప్పుడు ఈ అనుభవం కలుగుతూ ఉన్నది కదా, ఈ సృష్టి గురించి మనం మాట్లాడుకోక తప్పేది ఏముంది అని చెప్పి అడగడంతో వశిష్ఠ భగవానుడు శ్రీరామచంద్రుని యొక్క ఆ ప్రశ్నకి సమాధానం చెప్పబోనుకొని, ఆ సమాధానం చెప్పడంతో పాటు పరమజ్ఞానాన్ని కూడాను కలిపి బోధించడం అనేది మొదలుపెట్టేశారు. తిర్యక్ పురుష దేవాదేర్యో నామన వినశ్యతి సవినశ్యతి యస్మిన్నేవ ప్రదేశేసౌ తదైవేదం ప్రపశ్యతి ఆతివాహిక నామ్నాంతస్వహృద్యేవ జగత్రయం వ్యోమ్ని చిత్త శరీరేణ వ్యోమాత్మానుభవత్యజః. పశుపక్షాదులు, మానవులు, దేవతలు ఆదిగా కలిగిన ఈ సృష్టి ఏదైతే ఉందో, ఈ సృష్టి సమస్తము నశించవలసిందే. సృష్టి అంతటే కూడా ఎప్పుడైతే సృష్టించబడిందో, ఎప్పుడైతే జన్మను చూచిందో, అప్పుడు అది మరణాన్ని చూడక తప్పదు. నశించినప్పుడు ఆ నాశనాన్ని చూసే ఆ జీవుడు ఎటువంటి భావనతోటైతే ఉంటూ ఉన్నాడో, ఏ ప్రదేశంలో ఎటువంటి ఆలోచనలతోటి, ప్రదేశం అనేది మనసులో ఉంటుంది, ఏ ఆలోచనలతోటి అతడు శరీరాన్ని వదిలిపెడుతున్నాడో, తిరిగి అటువంటి ప్రదేశం, అటువంటి పరిస్థితులు, అటువంటి దీనితోటే అతడు జన్మానుభవాన్ని తన హృదయంలోనే, తన మనసులోనే పొందడం జరుగుతుంది. మూడు లోకాలు కూడా తన మనసులోనే తనకు సిద్ధిస్తాయి. అతడి యొక్క జ్ఞానానుభవాన్ని అనుసరించి, ఆకాంక్ష దారుఢ్యాన్ని అనుసరించి అతడికి ఆ జగత్తులు అనుభవానికి వస్తాయి, ఆ జన్మ అనుభవానికి వస్తున్నది. అక్కడ అతడు పొందుతున్న శరీరం ఆతివాహిక శరీరం. అంటే చిత్త శరీరం, మనోశరీరం, మనోదేహం మాత్రమే. అతడు, ప్రతి జీవుడు కూడా మనోమూర్తి మాత్రమే తప్ప స్థూలంగా వాస్తవానికి ఏమీ లేదు. ఈ విషయాన్ని నువ్వు గమనించే ఉన్నావు, స్థూలత్వం లేదని. ఈ విధంగా తన హృదయంలోనే ముల్లోకాలు అనుభవానికి వస్తూ ఉన్నాయి. తన హృదయంలోనే తాను, ఇతరులు అనే అనుభవం కలుగుతూ ఉన్నది. తన హృదయంలోనే నానా వ్యవహారాలు సంభవిస్తూ ఉన్నాయి. తన హృదయంలోనే ఉత్తమత్వము, పతనము అనుభవానికి వస్తూ ఉన్నాయి. ఔన్నత్య పతనాలే కాకుండా నానా రసానుభవాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇలా పరమజ్ఞానాన్ని స్మరించకుండా నడుస్తూ ఉన్న కారణం చేత మరణానుభవం కలుగుతుంది. ఈ విధంగా చచ్చిపోతూ ఉన్నారు, చచ్చిపోయారు, సావబోతూ ఉన్నారు. ఈ సమూహాలకి అంతే లేదు. జగత్తులే నశించిపోతూ ఉన్నాయి, అసంఖ్యాకమైన జగత్తులే. ప్రతి జగత్తులో ఉండే, ఆయా కాలాల్లో ఉండే ఆయా జీవుల సంఖ్య అనేది ఎలా చెప్పగలుగుతాం? ఎంతమంది అని చెప్పి అంటే ఏమీ చెప్పలేం. కాబట్టి ఈ చనిపోవడం అంటే శరీరం ఇక ఉపయుక్తం కాకుండా పడిపోతున్నప్పుడు అతడికి ఎట్టి కోరిక ఉంటుందో,
ఎటువంటి ఆలోచనతోటి, దృఢమైన ఆలోచనతోటి అతడు ఉన్నాడో, ఆ సమయంలో దేన్ని స్మరిస్తూ ఉన్నాడో, ఏ ఇష్టాన్ని, ఆ ఇష్టానికి అనుగుణంగా అతడికి, అతడి హృదయంలోనే ముల్లోకాలు ప్రత్యక్షం అవుతాయి. అతడికి ఒక దేహం ప్రత్యక్షం అవుతుంది. అతడి భావనని పట్టి నేను మానవుణ్ణి అనుకునేవాడు మానవ దేహాన్ని పొందుతాడు. దేవతా స్వరూపాన్ని చింతిస్తూ శరీర త్యాగం చేసిన వాడు దేవతా దేహాన్ని పొందుతాడు. పశుపక్షాది జీవజాతుల యొక్క వ్యవహారాలని, వాటి మీద మమకారాన్ని కలిగి ఉండి ఆ చింతనలో ఉన్నవాడు ఆ దేహాలనే పొందుతాడు. ఉత్తమోత్తమైన భావనలతోటి, ఔన్నత్యంతో ఉన్న ఆ భావనల్ని భావన చేస్తూ ఉన్నవాడు ఏతత్ శరీరాన్నే పొందుతాడు. అయితే ఈ శరీరాలు ఎక్కడికక్కడ అనుభవ కాలంలో రక్తమాంసమయమై, పంచభూతాత్మకమై, ద్వంద్వాల్ని తెలియజేసేవై, త్రిగుణాత్మకమై ఉంటున్నప్పటికీ ఇవన్నీ ఆతివాహికాలే తప్ప నిజానికి స్థూలత్వం అనేది లేనే లేదు. మనసులో మాత్రమే ఇదంతా కూడాను, హృదయంలో మాత్రమే ఇది ధరించబడుతూ ఉన్నది. దీని గురించే ఇప్పుడు ఈ దుస్థితి నుంచి బయటపడటం కోసమే నీకు పరమజ్ఞానాన్ని బోధించబోతూ ఉన్నాను. దాన్ని జాగ్రత్తగా వినదవుగాక. అయితే ఈ అనుభవం ఎలా కలుగుతుంది, ఎలా అనుభవానికి వస్తుందంటే, ఎలా అయితే ఒక సంకల్పం చేసినప్పుడు, ఒక భవన నిర్మాణం గురించి సంకల్పం చేసినప్పుడు, భవనం బయట స్థూలంగా కట్టడానికి ముందే ఆ భవనం లోపల మనసులో ఎలా అయితే ధరించబడుతుందో, దర్శించబడుతుందో, ఆ మనోరాజ్యంలో అదేవిధంగా ఒక భవనమే, ఒక భవంతియే కాకుండా ఒక మహారాజ్యమే మనసులో ఎలా అయితే స్మరించబడుతూ ఉన్నదో, అక్కడ ఆ అనుభవమే ఎలా అయితే కలుగుతూ ఉన్నదో, మనసులో కలుగుతున్న భావాలను అనుసరించి ఆయా తృప్తి, ఆయా ఇష్టము, ఆయా అతృప్తులు, ఆయా అయిష్టాలు ఎలా అయితే కలుగుతూ ఉన్నాయో, అదేవిధంగా ఆకాశంలో ఆయా ఋతువులను అనుసరించి మేఘాలు గుంపులు గుంపులుగా నానా ఆకారాల్లో కనపడుతూ ఉంటే, చిత్రమైన అనుభూతులు ఆయా ఆకారాలను అనుసరించి ఎలా అయితే కలుగుతూ ఉన్నాయో, ఒకరెవరైనా ఒక కథని చెప్తూ ఉంటే ఆ వినే వాళ్ళకందరికీ కూడా, నా కథను వినే వాళ్ళకందరికీ కూడా ఎవరి మనసులో వారికే ఆ దృశ్యమంతా వాళ్ళకు తోచినట్లుగా, వారు అర్థం చేసుకోగలిగినట్లుగా ఆవిష్కారం అవుతూ ఉన్నదో, ఆవిష్కారమయ్యే ఆ దృశ్యము అతడికి అనుభూతిని ఇస్తూ ఉన్నదో, అదేవిధంగా ప్రమేహము ఇత్యాది, అంటే రక్తపోటు ఇత్యాది రోగాలు కలిగినప్పుడు ఎలా అయితే శరీరంలో కంపనము అనేది అనుభవానికి వస్తున్నదో, వణుకు అనేది అనుభవానికి వస్తున్నదో, అదేవిధంగా భూమి కంపిస్తున్నట్లుగా అనుభవానికి వస్తూ ఉన్నదో, రక్తపోటు పెరిగినప్పుడు, అదేవిధంగా పిల్లవాడు చీకటిని చూచి, చీకటిలో వస్తువుల యొక్క స్పష్టమైన రీతి, ఆ దృశ్యము స్పష్టంగా ఆకారం కనబడినందువల్ల అతడు ఏవేవో ఊహించుకొని అది పిశాచమని, దెయ్యమని, ఇంకేదోనని, బేతాళమని అతడు బాధపడుతున్నట్లుగా, భయపడుతున్నట్లుగా, ఆ భయానికి నిజానికి కారణం లేకపోయినప్పటికీ అతడి మనసులో అతడు చేసిన భావన వల్ల భయం వస్తున్నట్లుగా, నిర్మలమైన ఆకాశం వైపుకి ఎలా తీరుబాటుగా కూర్చొని చూస్తున్న వాడికి ఆకాశంలో ఏవో ముత్యాల మాలలు ఎగురుతున్నట్లుగా, వేరు వేరు ఆకారాల్లో కనపడుతున్నట్లుగానే, కానీ అనుభవ సమయంలో అవి ఉన్నట్లుగానే ఎట్లయితే కనిపిస్తాయో, అదే విధంగా ఒక నౌక ఆ ఏటిలో వెళుతూ ఉంటే గట్టున ఉన్న చెట్లు వెనక్కి కదులుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి. నౌక కదిలినట్లుగా అనుభవం కాకుండా చెట్లు వెనక్కి వెళ్ళిపోతున్నట్లుగా, ఆయా భవనాలు ఆ చుట్టూ ఆ గట్టున ఉన్న దృశ్యం అంతా కూడా వెనక్కి జరిగిపోతున్నట్లుగా ఎలా అనుభవం వస్తూ ఉన్నదో,
స్వప్నంలో కనపడుతున్న నానా దృశ్యాలు ఎలా అయితే అనుభవానికి వస్తూ వ్యవహారాత్మకంగా కనిపిస్తూ ఉన్నాయో, అదేవిధంగా ఏనాడో చూసిన ఒక పువ్వు వర్ణించబడి స్మృతిలో ఉండబడి ఇప్పుడు కూడా అనుభవానికి వస్తున్నట్లుగా దాన్ని స్మరణ చేయటంతో వెనక తిన్న రుచ్యమైన పదార్థాలు ఈనాడు గుర్తుకు రాగా నోట్లో ఎలా అయితే ఆ లాలాజిలా ఊరుతూ ఉన్నదో, ఇలా ఆయా ఊహలను అనుసరించి, ఆయా వినికిడిని అనుసరించి, ఆయా అనుభూతులను అనుసరించి స్మృతి వల్ల, కోరికల వల్ల మనసులోనే సమస్తము కూడాను దర్శించబడుతున్నది. జగత్ సృష్టి అనేది మనసులోనే జరుగుతూ ఉన్నది. అట్లనే జననం మరణం కూడా స్వయంగా తాను తన మనసులోనే అనుభవిస్తూ ఉన్నాడు తప్ప, ప్రత్యేకంగా ఇక్కడ ఒక లోకం ఉన్నది, ఇక్కడి నుంచి మరణించి వేరొక లోకానికి వెళుతూ ఉన్నాడు అన్నది వాస్తవం కాదు, అలా కనిపిస్తున్నప్పటికీ. ఇప్పుడు నీకు ముందు చెప్పిన ఉదాహరణలాగా ఇది ఉన్నది ఉన్నట్లుగా కాకుండా వేరే విధంగా అనుభవానికి వస్తుంది, లేకపోయినప్పటికీ ఉన్నట్లుగా అనుభవానికి వస్తూ ఉన్నది. ఇది జరుగుతూ ఉన్నది. కాబట్టి సంఖ్యామానం కానీ దేశమానం కానీ ఇవన్నీ కూడాను కేవలం మనోంతర్గతమైన అనుభూతులే తప్ప, ప్రమాణాలే తప్ప, ఇక్కడ వాస్తవానికి కాలము దేశము ఇవన్నీ కూడా నాది నీది అనే భావాలు ఇవన్నీ కూడా పరమజ్ఞానం లోపం వల్ల అనుభవానికి వస్తూ ఉన్నాయి. పరమజ్ఞానం కలిగిందా అద్వైత్వం సర్వైక్యత అనేది అనుభవానికి వస్తూ ఉన్నది. ఇలా మనసులోనే కల్పించబడుతున్న విషయాలు, మనసులోనే నేను మానవుణ్ణి, ఫలానా వాడిని, ఫలానా జాతి వాడిని, ఫలానా పనులు నాకున్నాయి, దీనివల్ల నాకు మేలు జరుగుతుంది ఇత్యాది భావనలు ఏవైతే ఉన్నాయో, ఈ భావనలు గట్టిపడే కొలది అదే అనుభవము ఈ శరీర పత్రం తర్వాత మరలా శరీరం ప్రాప్తించి, మనసులోనే ప్రాప్తించి, మనసులోనే జననము మరణము పంచమహాభూతాలు ఈ విశ్వము అంతా కూడా అనుభవానికి వస్తూ ఉన్నది. తన మనసులోనే అనుభవానికి వస్తున్న విశ్వంలో తాను ఒక శరీరాన్ని ధరించానని చెప్పి భావన చేసి, తను ఒక శరీరాన్ని అని దానితోటే తన మనసులోనే తాను కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు జీవుడు. పరమజ్ఞానం కలగడంతో అతడు పరిమితమైన ఆలోచనలతోటి వచ్చిన ఆ ఆతివాహిక దేహం, అంటే ప్రస్తుతానికి స్థూల దేహంగా కనిపిస్తున్న ఆ దేహాన్ని దాని వాస్తవ స్వరూపంలో దర్శించి కేవలం మనోమాత్రమే అని చెప్పి గుర్తించి, విశ్వమే మనోమాత్రం అనే విషయాన్ని గుర్తించి, ఈ విశ్వాత్మకుడు విశ్వ సృష్టికర్త అయిన ఆ పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని గుర్తించి అతడు అన్యత్వాన్ని పరిహరించి కేవలత్వాన్ని స్పష్ట రీతిని అనుభవించగలుగుతాడు. ఈ జ్ఞానం లేనంతసేపు బంధం అనేది అనుభవానికి వస్తున్నది. జ్ఞానం కలగడంతో బంధమోక్షాలకు అతీతమైన కేవలత్వం సిద్ధిస్తూ ఉన్నది. ఈ విధంగా జీవుడు తన మనసులోనే తాను మరలా మరలా మరణాన్ని, మరలా మరలా జన్మని అనుభవం చేసుకుంటూ ఉన్నాడు. జన్మ ఎలా ఉంటుందంటే తన ఆలోచనలను అనుసరించి, అప్పటి వరకు అతడు ఆర్జించిన జ్ఞానాన్ని అనుసరించి, అతడి నిశ్చయాన్ని అనుసరించి పునర్జన్మలు కలుగుతున్నాయి. కాబట్టే ఉత్తమమైన కార్యాలు అనే వాటిని మాత్రమే చేపట్టాలి. ఉత్తమోత్తమైన కార్యక్రమం ఏమిటంటే, ఇదిగో ఇప్పుడు నీవు చేపట్టిన ఈ కార్యక్రమం, నేను నువ్వు తెలుసుకోవాలి, వాస్తవం ఏమిటో తెలుసుకోవాలనే ఒక పని మొదలు పెట్టావు చూసావు. దీనికంటే ఉత్తమమైన కార్యము ముల్లోకాలలో ఎక్కడ వెతికినా కూడా కనపడదు. ఈ ముల్లోకాలకి గతి కూడా ఈ కార్యం వల్లనే. కాబట్టి ఈ విధంగా ఎక్కడెక్కడ జీవభావం స్ఫురిస్తూ ఉన్నదో ఆ జీవభావం ఉన్న చోట ఒక దేహభావము, దేహానుభవము, దేహానుభవం ఉన్న చోట ప్రకృతి స్వభావ అనుభూతి, స్వభావం అనుభవం ఉన్న చోట త్రిగుణాత్మకత, దాన్ని అనుసరించి అనుభవాలు కోరికలు
ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. తన ఆలోచనల్లోనే పరలోకం కల్పించబడుతూ ఉన్నది. తన ఇష్టాలే పరలోకంగా మారుతూ ఉన్నాయి. పరలోకం అంటే ఈ జన్మ అయిపోయిన తర్వాత, అంటే ఈ శరీరం పతనం అయిన తర్వాత లభించబోయే లోకం ఏదైతే ఉందో, శరీరం ఏదైతే ఉందో అదే పరలోకం. ఆ తర్వాత రాబోయే ఆలోచన ఏదైతే ఉన్నదో అదే పరలోకం. ఈ క్రమంలో జీవుడు తాను తనతో పాటు తక్కిన లోకాన్ని అంతటినీ కూడా దర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి అంటే తనను తాను ఈ విధం అని చెప్పి నిర్ణయించుకొని తను దర్శిస్తూ లోకమంతా కూడా ఉందని భావన చేతోటే అతడికి లోకం సిద్ధించింది. లోకంలో అన్య పురుషులు సిద్ధించారు తనతో పాటు. వాళ్ళు కూడా అతడి మాదిరిగానే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరు కూడా ఇది అనే విషయాన్ని గుర్తించలేరు. అంతా ఇదే వాస్తవం అనే భ్రాంతిలో తిరుగుతూ ఉంటారు. నీవు సృష్టించుకున్న నీ లోకంలో, నీకు తెలియకుండానే సృష్టించుకున్న నీ లోకంలో నీవు ఒక పరిమితితోటి వర్తిస్తూ ఉంటే, నీ ఆశయాన్ని, నీ అభిప్రాయాన్ని అనుసరించి తక్కిన వారందరూ కూడా, నీ స్మృతిని అనుసరించి తక్కిన వారందరూ కూడా వారి వారి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ సృష్టి నిరంతరాయంగా ఇలా జరిగిపోతూ ఉన్నది. వాళ్ళు నీ ప్రయత్నాల్లోనే, నీ సృష్టిలోనే ముక్తులు కనిపిస్తూ ఉంటారు. ఉత్తమోత్తములు ఔన్నత్యంతో వర్తించే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా అధములు కనిపిస్తూ ఉంటారు. నీ స్థితి వాటిల్లో ఎక్కడో అక్కడో ఎక్కడో ఉంటుంది. ఇదంతా కూడా నీవు సృష్టించుకున్నదే. అజ్ఞానం వైపుకి నీ మనసునందే చోటు ఉన్నది. జ్ఞానం వైపుకి నీ మనసునందే చోటు ఉన్నది. ఔన్నత్యం నీ మనసులోనే ఉన్నది. అదే అధమత్వం కూడా నీ మనసులోనే ఉన్నది. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉన్నదంటే నీవెవరో నీకు తెలియనందువల్ల, కనపడుతున్న దృశ్యం యొక్క వాస్తవ స్వరూపం ఏమిటో అర్థం కానందువల్ల ఇది జరుగుతూ ఉన్నది. ఇది నిరంతరం అలా సాగిపోతూ ఉన్నది కేవలం అవిచారణ వల్ల. ఈ విధంగా నీవు సృష్టించుకున్న లోకంలోని ఇతర పురుషులు ఎవరైతే ఉన్నారో, నీవు భావిస్తున్న ఇతరులను నీ చేత భావించబడుతున్న వాళ్ళు, వాళ్ళందరికీ కూడా నీ మాదిరిగానే ఆలోచనలు ఉంటాయి, ఆకాంక్షలు ఉంటాయి, ప్రయత్నాలు ఉంటాయి. వారు కూడా పునఃసృష్టులు చేస్తూ ఉంటారు. వారు తిరిగి పరలోకాన్ని ప్రాప్తిస్తూ ఉంటారు. వారికి జనన మరణాల అనుభవాలు కలుగుతూ ఉంటాయి. వారి వారి ప్రయత్నాలను అనుసరించి వారికి పునఃసృష్టులు కలుగుతూ ఉంటాయి. ఎక్కడికెక్కడ ఏ ఆలోచన చేసినా, ఏ జీవుడైనా సరే, ఎవరి చేత సృష్టించబడ్డా సరే, అతడికి ఈ త్రిలోక అనుభవం అనేది తప్పడం లేదు. ఈ బంధానుభవం తప్పడం లేదు. ఈ పాంచభౌతికత్వం అనేది తప్పడం లేదు. జనన మరణాలు అనేవి తప్పడం లేదు. ఇదే సంసారం అంటే. వాస్తవానికి సంసారం అంటే ఇది. కానీ ఇది ఉన్నదా అంటే కేవల అనుభవం మాత్రమే. నిజానికి ఈ పంచమహాభూతాలు గాని, ఈ క్రమం గాని, వాటిని ఉత్పత్తి క్రమం గాని, ఇవన్నీ సృష్టి ఆది యందు బ్రహ్మవేది యందు వేదిక యందు కల్పించబడిన విషయాలే జీవులకి అనుభవానికి వస్తూ ఉపాదానాలై ఈ విధంగా అనుభవానికి వస్తున్నాయి. కానీ ఇవి అక్కడే నే అస్తిత్వం కలిగి లేవు. ఇక వీరందరిలో అస్తిత్వం ఎలా కలిగి ఉంటుంది? ఇదంతా కూడాను ఒక మాయ. ఇది ఒక భ్రమ. ఆత్మ గురించిన అవిద్య. ఇదే ప్రవర్తిస్తూ ఉన్నది. ఇదే అన్నిటిని ఉత్పన్నం చేస్తూ ఉన్నది. ఉత్పన్నమైన ప్రతి ఒక్కటి కూడాను చిజ్జడాత్మకమైన అనుభవాన్ని పొందుతూ జడత్వమునందు అధిక విశ్వాసము, చైతన్యంతో చేతనత్వంతో పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా నిజానికి జడత్వం నందు విశ్వాసం వల్ల బంధనాత్మకమైన బరువైన ఈ అనుభూతిని పొందుతూ జీవుడు నిరంతరం అల్లాడుతూ ఉన్నాడు. నరకాన్ని చూస్తున్నాడు, స్వర్గాన్ని చూస్తున్నాడు, భూలోకాన్ని చూస్తూ ఉన్నాడు, జననాన్ని మరణాన్ని మాటి మాటికి చూస్తూ ఉన్నాడు. ఈ జనన మరణాల సంఖ్యకి అంతూ పొంతూ ఉండడం లేదు. అరటి మానులో
పై పట్ట తీసివేస్తే మరలా లోపలి పట్ట, లోపల పట్ట తీసివేస్తే మరలా లోపలి పట్ట, ఇలా అది పెరిగే కొలది ఇంకా పట్టలు ఉత్పన్నం అవుతూనే నిరంతరం ఉంటూనే ఉన్నట్టు ఈ సర్గ పరంపరలు, సృష్టి పరంపరలు అనేవి అలా ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి. జన్మ పరంపరలు అనేవి అలా కొనసాగుతూనే ఉన్నాయి. ఇది వాస్తవం. ఇతరులు లేరు, ఇతరులు ఉన్నారు అనడం మనోవ్యవహారానికి ఆలంబనయే తప్ప మరొకటి లేనే లేదు. అది కేవలం ఆలోచన మాత్రమే. నీ దృష్టికి ఎలా అయితే ఇది తోచిందో ఇది లేదు అని, అది వాస్తవమే. కానీ ఎలా సాగుతుందంటే ఇలా సాగుతూ ఉన్నది. ఇక ఈ క్రమంలో, ఇలా సాగుతున్న క్రమంలో ఆ జీవుడికి అనుభవానికి వచ్చే లోకాల్లో ఒక్కొక్కసారి ఈ లోకాలు ఒక్కసారి ఒకే విధంగా ఉంటాయి. పూర్వపు లోకం ఎలా ఉందో ప్రస్తుత లోకం అలానే ఉంటుంది. పూర్వపు జన్మ ఎలా ఉన్నదో ప్రస్తుత జన్మ కూడా అలానే ఉన్నది. రాబోయే జన్మ కూడా అలానే ఉండవచ్చు. ఒక్కొక్కసారి ఇవి కొంత మార్పు చెందవచ్చు ఆ జీవుని యొక్క ప్రయత్నాన్ని అనుసరించి. ఇటువంటి జీవుల యొక్క ప్రయత్నం వల్ల కలిగిన ఈ సృష్టి పరంపరల్లో, జన్మ పరంపరల్లో, అనుభవాల్లో, ఇదిగో ఇక్కడ నీకు కనపడుతున్న వ్యాసుడు ఉన్నాడు చూసావు. ఈ వ్యాసుడు ఈ సృష్టిలో కనపడుతున్న వ్యాసుడు. ఈ సృష్టిలోనే అనేక మంది వ్యాసపీఠాన్ని అలంకరించిన వాళ్ళు ఉన్నారు. వారందరూ కూడాను అనుభవాన్ని అనుసరించి వేరు వేరు శక్తి సామర్థ్యాలు, రూపలావణ్యాలు కలిగి ఉన్నారు. ఇక్కడ కనబడుతున్న ఈయన నా ఆలోచనలో, నా జ్ఞప్తికి అందే అంతలో 32వ వ్యాసుడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఇంతకుముందు సృష్టిలో ఇటువంటి వాళ్ళు 31 మంది వెళ్ళిపోయారు. ఈయన 32వ వాడు. మొట్టమొదటి 12 మంది యొక్క పుట్టుక, ఆకారము, అలానే వారు నడిచిన తీరు సమానంగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడాను ఇప్పుడు కనపడుతున్న ఈ వ్యాస భగవానుడు అంతటి జ్ఞానం కలిగిన వాళ్ళు కారు. కొంత తక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళు. ఇక 10వ వ్యాసుని యొక్క వంశం మాత్రము వేరొక విధంగా కలిగింది. ఇంకా ఎందరో వ్యాసులు, వాల్మీకులు, వశిష్ఠులు, భృగువులు, అంగిరసులు, పులస్త్యులు, పులహులు, సనకలు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతులు, ఇలా ఎంతో మంది కలిగారు. ఆ శరీరాలు వస్తుంటాయి. ఇప్పుడు ఉన్నట్లు ఉండొచ్చు, మరొక కొంత మార్పు ఉండవచ్చు. ఇది ముఖ్యులుగా కనపడుతున్న, సృష్టిలో ముఖ్యులుగా కనపడుతున్న ఈ ఋషిలోకంలో మనకి నాయకులుగా కనపడుతున్న వీళ్ళ గురించి మనం ప్రస్తావన చేస్తున్నాం. ఇక సామాన్యమైన వీటిలో ఉండే వాళ్ళ యొక్క సంఖ్యకి అంతు పొంతు గాని, ఆ వైవిధ్యానికి అంతు పొంతు గాని ఉండనే ఉండదు. ఎందరెందరో మానవులు, దేవతలు, దేవర్షులు వెనకటిలాగానే అదే తీరుగా ఆయా యుగాల్లోనే జన్మలు తీసుకొని వర్తిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అది కొంత తారుమారు అవుతూ ఉంటుంది. దీనికి ఇలానే ఉండాలనే నియమం ఏం లేదు. ఆలోచనను అనుసరించి ఇవి సాగుతూ ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మదేవుని కల్పంలో, కల్పకాలం అంటే ఆయన యొక్క ఒక్క పగటి కాలం. ఆ ఒక్క పగటి కాలంలో ఇప్పుడు 72వ త్రేతాయుగం నడుస్తూ ఉన్నది. ఇటువంటి ఇదివరకు ఎన్ని వచ్చినాయో చెప్పడానికి వీలే లేదు. ఇక ముందు రానున్నవా చెప్పడానికి వీల్లేదు. అసలు బ్రహ్మదేవుల యొక్క సంఖ్యకే అంతం లేదు. పూర్వకల్పంలో కూడా నేను నీవు ఇలానే మాట్లాడుకున్నాం. అప్పుడు ఒక వశిష్ఠుడు, అప్పుడు ఒక రాముడు ఇదే తీరుగా జ్ఞాన విచారణ గురించి కలిసి మాట్లాడుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వశిష్ఠుడు, రాముడు మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఇదిగో ఈ ఋషిలోకం అంతా కూడాను చక్కగా ఈ సంభాషణ అంతా కూడా ఆలకిస్తూ ఉన్నది. నా మనసుకి ఈ వ్యాసముని యొక్క 10వ ఆకారము లేకపోతే జన్మ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా వ్యాస భగవానుడు ఈ భూమి మీద కనపడుతూ ఉండగా, వాల్మీకి మహర్షి ఈ భూమి మీద వర్తిస్తూ ఉండగా వాళ్ళని మనం ఎన్నోసార్లు చూసాం, వాళ్ళు మనల్ని ఎన్నోసార్లు చూశారు. ఈ వాల్మీకి ఇప్పుడు జరుగుతున్న ఈ విషయాన్నంతటికీ లోకానికి తెలియజేయడానికి కవి కాబోతూ ఉన్నారు. ఈ విశ్వామిత్ర భగవానుడు లోక కళ్యాణం కోసం అని చెప్పి ఇప్పుడు ఇక్కడికి వేంచేసి ఉన్నారు. ఇది పలుమార్లు జరిగింది. ఆయా జీవుల యొక్క జ్ఞానాన్ని అనుసరించి, అభిప్రాయాన్ని అనుసరించి ఎక్కడికక్కడ ఇది సిద్ధిస్తూనే ఉన్నది. ఆయనయ్యా, ఆయనయే ఈయనయ్యా, ఆయనే మరలా పుట్టాడా అన్న ప్రశ్నకి తావే లేదు. ఎక్కడ కావాలంటే అక్కడ అది జరిగిపోతూ ఉన్నది. కాబట్టి ప్రతి జీవుని యొక్క ప్రయత్నాన్ని అనుసరించి, పరమజ్ఞానాన్ని అనుసరించి అనుభవాలు కలుగుతున్నాయి తప్ప, అజ్ఞానాన్ని అనుసరించి అనుభవాలు కలుగుతున్నాయి తప్ప, ఇక్కడ వాస్తవానికి అనుభవం తప్ప స్థూలంగా ఏమీ లేదు. మనం కానీ, వీళ్ళు కానీ, ఇంకా ఇతరులైన ఎంతోమంది జ్ఞానులు కానీ ఇటువంటి శరీరాలతోటి ఎన్నోసార్లు జన్మించి ఉన్నారు, ఇంకా కూడా జన్మిస్తారు. ఒక్కొక్కసారి వీళ్ళల్లో ఎవరో లోపించినట్లుగా కనిపిస్తుంది ఒక సృష్టిలో. మరొక సృష్టిలో వీరు ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురుగా రావటం కనిపిస్తుంది. ఇలా దీనికి ఆ భావన అనుసరించి అది అక్కడికి సిద్ధిస్తుంది. సిద్ధించిన కాలంలో అది ప్రభావవంతమై ఉంటుంది. ఇప్పుడు నీవన్నట్లుగా ప్రస్తుతం కనపడుతున్న ఇది తప్పనిసరిగా తర్కనీయమే కదా, చర్చనీయమే కదా, దీని గురించి తెలుసుకోవాల్సిందే కదా అన్న మాటకి ఆ సందర్భానికి అది సరైనది అన్నట్లుగా కనిపిస్తున్నా, పూర్వపు సృష్టిల్ని, తర్వాత రాబోయే సృష్టిల్ని, అదేవిధంగా ఇప్పుడు వర్తిస్తున్న సృష్టిని, వీటన్నిటిని బేరేజు వేసుకొని స్పష్టంగా అది ఏది దేనికి కారణమై ఉన్నది, ఎలా వస్తూ ఉన్నదని తెలుసుకుంటే అప్పుడు ఇవన్నీ కూడా లయమైపోతాయి. ఆ కారణం చేత వీటన్నిటి గురించి మాట్లాడవలసిన అవసరం లేదని చెప్పాను. కానీ నిజానికి ఇదిగో ఈ సంభాషణ ద్వారా వీటి గురించే మనం ప్రస్తావించాము. ఇప్పుడు మనం ఇదిగో ఇవన్నీ వేరువేరుగా కనపడుతున్నప్పుడు సృష్టిలకే మనం కన్సిడర్ చేయాల్సిన, లెక్క చేయవలసిన అవసరం లేదన్నప్పుడు ఇక వ్యక్తిగతమైన జన్మల గురించి వీటి గురించి మాట్లాడటానికి ఏముంది? ఇప్పుడు నీవు రాముడనే అనుభవానికి వస్తున్నావు కాబట్టి ఈ రాముడికి అవసరమైన ఆ స్వభావాన్ని అనుసరించి రాముడికి అవసరమైన కోరిక ఏదైతే ఉందో, అభిలాష ఏదైతే ఉందో అది తీర్చబడాలి. అది ఉత్తమోత్తమైనది. అది ఇప్పుడు తీర్చబడుతూ ఉన్నది. ఈ వ్యాస భగవానుడు అనేక మార్లు వేదాలను విభజించి మహాభారత రచన చేసి పురాణ రచన గావించి ఈ యుగంలో, ఈ మహాయుగంలో ఆయన విదేహముక్తిని పొందబోతూ ఉన్నాడు. కుమారుడు విదేహముక్తిని కాదు, ఈయన ఒక బాధ్యతతోటి కూడుకున్న స్వభావం తీసుకొని, ప్రకృతిని తీసుకొని వచ్చారు కాబట్టి ఆ పని పూర్తి చేసి విదేహముక్తిని ఈయన పొందటం జరుగుతుంది. అంటే దేహాన్ని ఇక వదులుకోవటం జరుగుతున్నది. అటువంటి కార్యక్రమం సుఖదేవుడికి లేదు కాబట్టి అతడు కేవలము విదేహముక్తినే లక్ష్యంగా చేసుకొని జీవితాన్ని సాగించి దాన్ని పొందటం జరిగింది. ఈ వ్యాసుని యొక్క అవతారం ఇప్పుడు ఇలా ఉన్నది కాబట్టి ఇది జరుగుతూ ఉన్నది. నేనున్నానంటే ఈ వశిష్ఠునిగా కనపడుతున్న నేను ఈ ఇక్ష్వాకు వంశీయ గురుత్వాన్ని నేను స్వీకరించి ఉన్నాను కాబట్టి ఈ విధంగా వర్తిస్తూ ఉండటం జరుగుతుంది. అదే కాక నా తండ్రి గారి ఆనతిని అనుసరించి లోకాలు ఉన్నంత వరకు కూడా నేను ఉండి ఈ జ్ఞాన వ్యాప్తిని చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఇది ఆయా స్వభావాలు ఆ కారణాన్ని అనుసరించి సిద్ధిస్తూ ఉన్నాయి. అవి అట్లానే వర్తిస్తాయి. వశిష్ఠుడు ఎప్పుడూ జ్ఞానవంతుడయ్యే ఉంటాడు. వ్యాసుడు ఎప్పుడూ కూడాను వేద విభాగం చేస్తాడు, పురాణ రచన చేస్తాడు, లోకానికి అంతటికీ వెలుగు ప్రసాదిస్తాడు. ఈ దశరథ మహారాజు ఎప్పుడూ కూడా ధర్మాత్ముడై
శ్రీరామచంద్రుడి అనే ఒక పుత్రుణ్ణి కనడానికి అర్హుడై అతన్ని చిరకాలం తర్వాత అటువంటి పుత్రుణ్ణి కంటాడు. ఆ పుత్రుడిగో ఈ రాముడు ఈ విధంగా స్వయంగానే తత్వం తెలిసినవాడు, తెలుసుకోగలిగిన స్వభావంతో జనించి ఆ తత్వాన్ని ఈ విధంగా తెలుసుకుంటాడు. ఇవన్నీ కూడాను ఎక్కడికక్కడే సిద్ధిస్తూ ఉన్నాయి ఆయా స్థితులను అనుసరించి. కాబట్టి ఎక్కడ ఎవరు ఎలా పుట్టినట్లుగా అనుభవానికి వస్తూ ఉన్నా ఆ అనుభవం నుంచి పరమజ్ఞానాన్ని పొందడం అనే లక్ష్యమే కలిగి ఉండాలి తప్ప ఆయన గొప్ప, ఈయన గొప్ప, ఈయన తక్కువ, వారికంటే వీరు గొప్ప అనే ఇటువంటి చర్చలతోటి ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కడికి కూడాను ఎవరైనా సరే సాయంత్రానికి ఆ శయనాన్ని చేరి నిద్రిస్తూ ఉండగా తెల్లవారి మరలా మెలకున్నప్పుడు ఎక్కడో అడవిలో గనక ఆ శయనము తాను ఉన్నట్లయితే ఆ శయనం మీద తాను అక్కడ నేను ఇక్కడికి ఎలా వచ్చాను అనే ఆలోచన కంటే కూడా నా స్వస్థానానికి నేను వెళ్ళాలన్న ఆలోచన ముఖ్యం. కాబట్టి అతడు ఎలా అయితే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతాడో తర్వాత తెలుసుకుంటాడు ఎలా వచ్చాను, అక్కడికి ఎలా ఎవరు తీసుకువచ్చారన్నది. అంతేగాని నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో ఎవరు తీసుకొచ్చారో తెలిస్తే గానీ నేను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళను అని చెప్పి ఎవడు ఎట్లయితే భీష్మించుకోడో, ఇంటికి వెళ్ళే ఆలోచన చేసుకుంటాను ఇది ఎలా వచ్చాను ఇక్కడికి అన్నది చెప్పి ఎలా అయితే ముందు కర్తవ్యాన్ని ఆ విధంగా దర్శిస్తాడో అదే విధంగా పుట్టిన ప్రతి ప్రాణి కూడాను ఈ జ్ఞానాన్ని పొందటమే ప్రథమ లక్ష్యంగా కలిగి ఉన్నప్పుడు బ్రహ్మదేవుడిచ్చిన శాంతియుతమైన లోకానుభవం కలుగుతుంది. కానట్లయితే అశాంతితో కూడిన జన్మానుభవం కలుగుతూ ఉంటుంది. ఈ అశాంతి ఎవరికి ఇష్టం? కాబట్టి ఇక్కడ కనపడుతున్న ధనికత్వము లేక పేదరికము, జ్ఞానత్వము లేక అజ్ఞానము, సామర్థ్యాలు లేక అసమర్థతలు, ఇవన్నీ కూడాను పలు విధాలుగా పలుసార్లు అనుభవానికి వచ్చేవే తప్ప వాస్తవానికి వీటిల్లో విషయం లేదు. అనంతమైన ఈ కాల ప్రవాహంలో ఈ అనుభవం అంతా కలుగుతూ ఉంటుంది. కాలం కూడా వాస్తవానికి మాయ. ఎంతకాలం అయితే జీవితం ఉంటుందో అంతకాలం వరకే కాలునికి పని. జీవితం అయిపోయిన తర్వాత కాలునితోటి పని లేదు. మరలా జననం కలగడంతో కాలుని అనుభవం మనకి కలుగుతుంది. ఎప్పుడైతే పరమజ్ఞానం లభ్యమైందో మరికి కాలునికి అవకాశమే లేదు. ఎందుకంటే అది అనంతుడై ఆత్మ అయి ఉంటాడు కాబట్టి కాలుడు తన స్వరూపంలోనే ఉంటాడు. ఆ స్వరూపము పాంచభౌతికమైనది కాదు. ఆ స్వరూపము బద్ధమైనది కాదు. అది కేవల పరమ చైతన్యం మాత్రమే అయి ఉంటుంది. ఈ స్థితినే ప్రతి ఒక్కడు పొందవలసి ఉంది. కాబట్టి రామ, తత్వజ్ఞానం పొందిన వాడికి పంచేంద్రియ విషయాల యొక్క అనుభూతి యందు విశ్వాసం లేదు. అంటే ఇది స్థూలంగా ఉన్నాయి అనే అభిప్రాయం లేదు కాబట్టి అవి అతన్ని ఏమీ చేయలేవు. ఆ తత్వజ్ఞానం లేని వాడికి తత్వజ్ఞానిలాగా అతడు ప్రవర్తిస్తున్నప్పటికీ కూడాను అతడు లోపల విశ్వాసాన్నే కలిగి ఉన్నాడు కాబట్టి అతడికి పాపపుణ్యాలు, జన్మ మరణాలు అనే బంధం తప్పనిసరిగా వస్తుంది. జననం కలిగిన వాడికి బాల్య యవ్వన వృద్ధాప్యాలు, అట్లనే జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు అనే అవస్థలు, వాటి ఎందలి ఆయా అనుభూతులు, దుఃఖము తప్పదు. కాబట్టి తత్వజ్ఞానం లక్ష్యం. ఆత్మస్వరూపాన్ని స్పష్ట రీతిని ఉన్నది ఉన్నట్లుగా దర్శించడం అనేది ముఖ్య విషయం. ఈ పని గురించి ప్రయత్నం చేసేవాడు ఉత్తముడు అవుతాడు. అతన్ని ముముక్షువు అంటాం. ఇప్పుడు ఆ ముముక్షువు నువ్వే. నీకంటే ఉత్తముడైన వాడు లేడు. ఈ విధంగా నిన్ను నువ్వు సాధించుకోవలసి ఉంది. మరలా ఈ సంసారం అనేది అనుభవిస్తున్నప్పటికీ, సంసారంలో వర్తిస్తున్నప్పటికీ అది బంధించగలిగేదిగా ఉండకుండా ఉండే స్థితి ఉన్నది. ఆ స్థితిని నీవు ఇప్పుడు కాంక్షిస్తున్నావు. అది సిద్ధమై ఉన్నది. ఇదిగో నేను చెప్తున్న ఈ మాటల్ని
జాగ్రత్తగా ఆలకిస్తూ నీ సందేహాల్ని పద్ధతిగా నా ముందు ఉంచుతూ సంశయ నివారణ చేసుకుంటూ నేను ఈ బోధనంతా సంపూర్ణం గావించేదాకా శ్రద్ధగా వినాలి నువ్వు. నీకు ఆ శ్రద్ధ ఉన్నది, నాకు చెప్పే ఇష్టం ఉన్నది. నా కర్తవ్యం ఇది, నీ కర్తవ్యం అది. మన ఇద్దరం మనలాంటి వాళ్ళు కలిసిన దగ్గర పరమ శ్రేయస్సు కలుగుతుంది లోకానికి. కాబట్టి రామ, ఈ పనిని మనం కొనసాగించుదాం. ఈ లోకంలో ఒకే తీరుగా ఉమ్, ఉండటానికి ఉండకుండా ఉండటానికి అనేక ఇది ఉంటాయి. ఒక ధాన్యపు రాశిని తీసుకొని ఆ రాశి పోసి మరలా దాన్ని ఒక విధంగా గుర్తుంచుకొని దాన్ని మరలా ప్రక్కకి కొలిచినట్లయితే ఆ మానికతో తీసుకొని అంతకుముందు చూసిన రాశిలోని గింజలే అక్కడ ఉన్నప్పటికీ కూడాను వాటి యొక్క స్థితి స్థానము వేరువేరుగా అయిపోయి ఉంటుంది. కాబట్టి రాశి మరొక విధంగా కనిపిస్తుంది, కానీ వస్తువు అయితే అక్కడ మారలేదు. అదేవిధంగా అనేక అనేక జన్మలు కలుగుతున్నప్పటికీ ఆ జన్మలన్నిటి యందు సారూప్యాలు వైరూప్యాలు కనపడుతూ ఉన్నప్పటికీ ఇదంతా సహజమైన విషయం అని చెప్పి గుర్తించాలి తప్ప ఇక్కడేదో ఆయన గొప్పవాడు, ఈయన తక్కువవాడు, ఈయనకంటే ఈయన రూపవంతుడు, ఈయన రూపసికాడు, ఇటువంటి మాటలతోటి ప్రయోజనం లేదు. తాత్కాలికంగా సందర్భోచితంగా వాటిని మాట్లాడుకున్నా వాటి అందరి విశ్వాసం మాత్రం మంచిది కాదు. కాబట్టి తత్వజ్ఞానికి సంకల్పాలు వికల్పాలు లేవు. అతడి సంకల్పాలు వికల్పం చెందవు, లేకపోతే సంకల్పం సంకల్పంగా ప్రత్యేకంగా గుర్తించబడదు. అతడు ఆత్మగానే దాన్ని గుర్తిస్తూ ఉన్నాడు. తన యందే తాను సర్వము అనుభవిస్తున్నాడన్న విషయాన్ని అతడు గమనించి ఉంటాడు. కాబట్టి తత్వజ్ఞానికి భయం లేదు. తత్వజ్ఞానం పొందని వాడికి బ్రహ్మదేవుని యొక్క జ్ఞానము బ్రహ్మదేవుడిచ్చిన జ్ఞానము గతి, రక్షణ. కాబట్టి ఆ రక్షణని వాళ్ళు సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి ఇది. జయ సద్గురురా.